సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం టాలీవుడ్ అప్డేట్స్ విషయానికి వచ్చేస్తే యష్ హీరోగా నటిస్తున్న టాక్సిక్ మార్చ్ 19కి కన్ఫర్మ్ అయిపోయింది. తెలుగులో కూడా రిలీజ్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ దిల్ రాజు దీన్ని రిలీజ్ చేస్తున్నారు డిస్ట్రిబ్యూటర్గా. ఎస్విసి రిలీజ్ అని చెప్పి మనకు అఫీషియల్గా పోస్టర్ కూడా వచ్చింది. కాకపోతే దీని డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఒకడేమో 120 crores అని, ఇదే హయ్యెస్ట్ అని చెప్పి, ఇంకోటేమో అంతేం లేదు ఇది ఫేక్, ఇది 30 crores అని అంటున్నారు. కానీ ఏది నిజమో తెలియదు. కానీ చాలామంది 120 crores అంటున్నారు. అందులో నిజం ఎంత ఉందో తెలియదు. సో మార్చ్ 19 కన్ఫర్మ్ టాక్సిక్ యష్ రాబోతుంది. అండ్ నెక్స్ట్ మనకి బాలయ్య అప్డేట్స్ విషయంకి వచ్చేస్తే, ముందు బాలయ్య NBK 111 ఒక హిస్టారికల్ బ్యాక్డ్రాప్తో పూజ కూడా స్టార్ట్ అయింది. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ స్క్రిప్ట్ పక్కన పెట్టి గోపిచంద్ బాలకృష్ణ ఒక మంచి మాస్, మళ్ళీ వీరసింహారెడ్డిని తలదన్నే ఒక మాస్ స్క్రిప్ట్ లాక్ అయిందని చెప్తున్నారు. మార్చ్ నుంచి రెగ్యులర్ షూటింగ్ కూడా అవుతుందని చెప్తున్నారు. ఇది కూడా 2027 సంక్రాంతికి వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు. సో బాలయ్య మళ్ళీ మాస్లో నువ్వు ఎరగదీసే. అండ్ నెక్స్ట్ మనకి సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ కాంబినేషన్ వస్తున్న స్పీడ్కి సందీప్ రెడ్డి వంగ ఏమో అన్న బల్క్ డేట్స్ కావాలి, మనం తొందరగా షూటింగ్ అవ్వకొట్టేద్దాం అంటే, అన్న ఏమొచ్చి ఒక 10 రోజులు చేద్దాం, ఇంకో 10 రోజులు చేద్దాం, నెక్స్ట్ ఇంకా ఫౌజీ ఇవన్నీ ఉన్నాయి కదంటే ఒకే నెలలో అన్ని సినిమాలు చేద్దాం అంటున్నాడు. కానీ కంటిన్యూటీ పోద్ది, లుక్ మారిపోద్ది అని చెప్పి వంగ ఏమో బల్క్ డేట్స్ కావాలంటున్నాడు. సో చూడాలి షూటింగ్ ఎలా ప్లేస్ టేక్ చేసుకుంటుందో. సో అండ్ మస్త్ శ్రీలీల కూడా తెలుగులో ఇప్పుడు సినిమాలు ఏం లేవు ఆవిడకి, ఎందుకంటే చేసినవన్నీ ఫ్లాపే. ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి ఉంది. ఆ తమిళ్లో మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ధనుష్తో సినిమా కన్ఫర్మ్ అయింది. హిందీలో ఏమో కార్తిక్ ఆర్యన్తో సినిమాలు చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి శ్రీ విష్ణు పరిస్థితి చూస్తుంటే మనకి కొన్నేళ్ల క్రితం నాని బాలకృష్ణ పరిస్థితి కూడా అయ్యేలాగా ఉంది. ఎందుకంటే శ్రీ విష్ణు నటిస్తున్న మృత్యుంజయ సినిమా Feb 27న లాక్ అయింది. నిన్న అఫీషియల్ అప్డేట్ వచ్చింది. కానీ విష్ణు విన్యాసం కూడా అదే రోజు రావాలని చూస్తున్నారని చెప్పి ప్రచారం జరుగుతుంది. సో రెండు ఒకే రోజు వస్తే మాత్రం సేమ్ నానికి బాలకృష్ణ జరిగినట్టు జరుగుతుంది. లేదు గ్యాప్ ఇస్తే మంచిదే, ఎందుకంటే రెండు ఒకే రోజు సినిమాలు రావడం మంచిది కాదు. సో దీస్ ఆర్ ద అప్డేట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.